ఎందుకు కొంతమంది మన ఇండియన్ సెలబ్రిటీస్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన పహల్గామ్ అటాక్ గురించి ఇప్పటిదాకా మాట్లాడట్లేదు? ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులవుతుంది, ఇప్పటి వరకు ఒక పోస్ట్ లేదు, ఒక ట్వీట్ లేదు. ఈ సెలబ్రిటీస్ కి పాకిస్తాన్ లో కూడా చాలా ఫ్యాన్స్ ఉంటారు. మరి మన ఇండియాలో ఉన్నంత కాకపోయినా 20-30% ఉంటుంది అనుకుందాం. కానీ మన ఇండియా 100లో 90-95% ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఇది ఆలోచించండి. పాకిస్తాన్ లో ఉన్న జస్ట్ 20-30% ఫ్యాన్స్ వాళ్ళకి భయపడి ఒక్క పోస్ట్ కూడా చేస్తలేరు అంటే మరి ఇక్కడ ఇండియాలో 95% వరకు ఫ్యాన్స్ ఉన్నాం. 20% ఎక్కువనా లేదంటే 95% ఎక్కువనా? ఆబ్వియస్లీ 95%. మరి వీళ్ళు మన గురించి ఎందుకు ఆలోచించట్లేదో తెలుసా? ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఇదంతా మర్చిపోయి ఎగబడి ఎలాగైనా సినిమా చూడటానికి వస్తారులే అని మనల్ని లైట్ తీసుకుంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఆర్మీ ఆఫీసర్స్ మనతో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ తో సీట్ కావాలా, కూర్చుంటారా అని కూడా అడగం మనం. అది మనం ఇండియన్ ఆర్మీకి ఇచ్చే రెస్పెక్ట్. అదే టైంలో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే స్టాంపీడ్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేస్తాం. ఇది మన మెంటాలిటీ. ఈ మెంటాలిటీ వల్లే సెలబ్రిటీస్ మనల్ని లైట్ తీసుకుంటున్నారు. రియల్ హీరోస్ కి ఇవ్వాల్సిన వాల్యూ, రెస్పెక్ట్ రియల్ హీరోస్ కి ఇస్తాం. ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా ఇండియన్స్. సో ఇప్పుడు జరిగే ఈ వార్ లాంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. పాకిస్తాన్ సెలబ్రిటీస్ ని చూడండి, తప్పు వాళ్ళ సైడ్ పెట్టుకొని కూడా వాళ్ళ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన ఇండియన్ సెలబ్రిటీస్ కి కంట్రీకి ఏమైనా పర్లేదు, ఆర్మీకి వాళ్ళ ఫ్యాన్స్ కి ఏమైనా, ఇదంతా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి మనీ అండ్ ఫేమ్ గురించి మాత్రమే కావాలి. ఇవి కావాలంటే అక్కడ బార్డర్ లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి పోరాడుతుంది కాబట్టి మనం ఉన్నాం. మనం ఉండి వీళ్ళ సినిమాలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళున్నారు. వాళ్ళేమో ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేయకుండా, కంట్రీని సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు.